అందరికీ నమస్కారం. అవర్ పాస్ట్ వన్‌లో ఇప్పుడు 9థ్ చాప్టర్. ట్రేడర్స్, కింగ్స్ అండ్ పిల్‌గ్రిమ్స్. వ్యాపారస్తులు, రాజులు ఇంకా యాత్రికుల గురించి తెలుసుకుందాం. జాగ్ని ఎట్ ది మార్కెట్. జాగ్ని మార్కెట్‌లో ఉంది. జాగ్ని లుక్డ్ ఫార్వర్డ్ టు ది ఫెయిర్ ఇన్ ది విలేజ్. షీ లవ్డ్ టు సీ అండ్ టచ్ ది పాట్స్ అండ్ పాన్స్ ఆఫ్ షైనీ స్టీల్, bright plastic buckets, cloth printed with brilliant floral designs and clockwork toys, all of which came from the city. జాగ్ని వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకన్నా కొంచెం ఫేర్‌గా ఉంటుంది. ఇంకా తనకి చాలా ఇష్టం అనమాట. షైనీ స్టీల్‌తో ఉన్నవి లేదంటే పాట్స్, పాన్స్ ఏవైతే సిటీ నుంచి వస్తాయో అవన్నీ టచ్ చేయడానికి ప్లాస్టిక్ బకెట్స్, ఇంకా క్లాత్ మీద బ్రిలియంట్ ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి కదా! అంటే మంచి మంచి ఫ్లవర్ డిజైన్స్ ఉన్న ప్రింటెడ్ క్లాత్స్‌ని టచ్ చేయడానికి, ఇంకా టాయ్స్‌ని ఇవన్నీ సిటీ నుంచి వచ్చినవన్నీ టచ్ చేయడానికి తనకిష్టం. ది మెన్ హూ స్ప్రెడ్ అవుట్ దేర్ వేర్స్ కేమ్ ఇన్ బస్సెస్ అండ్ ట్రక్స్ అండ్ వెంట్ బ్యాక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ వ్యాపారస్తులు ఉంటారు కదా, ఒక బస్సెస్‌లో, ట్రక్స్‌లో వాళ్ళ యొక్క వస్తువులన్నిటిని తీసుకొచ్చి అమ్ముకుని లాస్ట్ డేలో మిగిలిన వాటితో వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. వై వేర్ ది ఆల్వేస్ ఆన్ ది మూవ్. ఎందుకని వాళ్ళ అస్తమానం మూవ్ అవ్వాల్సి ఉంటుంది. షీ వండర్. తను ఆశ్చర్యపోయింది. హెర్ మదర్ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ దే వర్ ట్రేడర్స్. వాళ్ళ మమ్మీ అప్పుడు చెప్పింది, వాళ్ళ అమ్మగారు అప్పుడు చెప్పారనమాట. వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళవలసి ఉంటుంది అని. పీపుల్ హూ బాట్ థింగ్స్ వేర్ దే వర్ మేడ్ అండ్ సోల్డ్ దెమ్ ఎల్స్‌వేర్. ఎవరైతే వస్తువులు తీసుకొచ్చారో వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు అమ్ముతారు ఇంకా అని చెప్తున్నారు. హౌ టు ఫైండ్ అవుట్ అబౌట్ ట్రేడ్ అండ్ ట్రేడర్స్. వ్యాపారస్తుల్ని, వ్యాపారాన్ని ఎలా కనుగొన్నారో చూద్దాం. యూ రీడ్ అబౌట్ ది నార్త్ అండ్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఇన్ చాప్టర్ 9. మనం చాప్టర్ 9లో చూసుకున్నాం కదా, ఎన్బిపిడబ్ల్యూ అని. దిస్ ఫైన్ పాటరీ, ఈ అందమైన పాటరీ గురించి చెప్తున్నారు. ఎస్పెషల్లీ బౌల్స్ అండ్ ప్లేట్స్. ఇక్కడున్న బౌల్స్, ప్లేట్స్లో నార్త్ అండ్ బ్లాక్ పాలిష్డ్ వేర్తో సంబంధించిన వాటి గురించి ఇవి చాలా బాగుంటున్నాయని చెప్పారు కదా, దాని గురించి తెలుసుకుంటున్నాం. వర్ ఫౌండ్ ఫ్రమ్ సెవెరల్ ఆర్కియాలజికల్ సైట్స్ త్రూ అవుట్ ది సబ్ కాంటినెంట్. చాలా ఆర్కియాలజీ సైట్స్లో ఇవి కనుగొన్నారనమాట ఈ ఉపఖండం మీద. హౌ డూ యూ థింక్ ఇట్ రీచ్డ్ దీస్ ప్లేసెస్. మీరు ఎలా ఇవన్నీ ఇక్కడ వచ్చాయని మీరు అనుకుంటున్నారు. ట్రేడర్స్ మే హ్యావ్ carried them from the place where they were made to sell them at the other places. వాళ్ళు తయారు చేసిన ప్లేసెస్ నుంచి వేరే అదర్ ప్లేసెస్కి తీసుకొచ్చి వాటిని అమ్ముతారనమాట. సౌత్ ఇండియా వాజ్ ఫేమస్ ఫర్ గోల్డ్ స్పీసీస్ ఎస్పెషల్లీ పెప్పర్. సౌత్ ఇండియా దేనికి ఫేమస్ అంట మనం చూసుకున్నాం కదా, గోల్డ్. కర్ణాటక అయితే గోల్డ్కి ఫేమస్ అని చెప్పుకున్నాం కదా, అలా. స్పీసెస్ ఎస్పెషల్లీ పెప్పర్కి మన సౌత్ ఇండియా చాలా ఫేమస్ కదా. అండ్ ప్రీషియస్ స్టోన్స్ కూడా. పెప్పర్ వాజ్ పర్టికులర్లీ వాల్యూడ్ ఇన్ ది రోమన్ ఎంపైర్. రోమ్లో ఈ బ్లాక్ పెప్పర్కి చాలా వాల్యూ ఉండేదన్నమాట రోమన్ సామ్రాజ్యంలో. సో మచ్ సో దట్ ఇట్ వాజ్ నోన్ యాజ్ బ్లాక్ గోల్డ్. ఇది నల్ల బంగారంతో సమానం కింద వాళ్ళు చూసేవారు. సో ట్రేడర్స్ క్యారీడ్ మెనీ ఆఫ్ దీస్ గుడ్స్ టు రోమ్ ఇన్ షిప్స్ అక్రాస్ ది సీ అండ్ బై ల్యాండ్ ఇన్ క్యారవెన్స్. వీళ్ళు షిప్స్ మీద ఎక్కించుకుని ఇవన్నీ క్యారవాన్స్ మీద వాళ్ళకి తీసుకెళ్ళారు అనమాట. దేర్ మస్ట్ హ్యావ్ బీన్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ ట్రేడ్ యాజ్ మెనీ రామన్ గోల్డ్ కాయిన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో చాలా రామన్ గోల్డ్ కాయిన్స్ అనేవి మనకి కనిపించినాయి. కెన్ యూ థింక్ ఆఫ్ హౌ అండ్ వై దీస్ రీచ్డ్ ఇండియా. ఇవన్నీ ఎందుకు ఇండియా రీచ్ అయినాయి అని మీరు అనుకుంటున్నారు. అదంతా వ్యాపారంలో భాగం కదా, ఓకే. ఏ పోయం అబౌట్ ట్రేడ్. ఒక వ్యాపారం గురించి పోయం చూద్దాం. వి కెన్ ఫైండ్ ఎవిడెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ది సంగం పోయిమ్స్. సంగం పోయిమ్స్లో మనం ఒక సాక్ష్యాన్ని అనేది పొందామన్నమాట. హియర్ ఈజ్ వన్ విచ్ డిస్క్రైబ్స్ ది గుడ్స్ బ్రాట్ ఇన్ టు పుహర్ అండ్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆన్ ది ఈస్ట్ కోస్ట్కి సంబంధించి పుహర్ అనే ప్రాంతానికి గూడ్స్ తీసుకొచ్చే విధానాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. హియర్ ఆర్ బ్రాట్ స్విఫ్ట్ ప్రాంచింగ్ హార్సెస్ బై సీ ఇన్ షిప్స్, bales of black pepper in carts, gems and gold born in the Himalayas, sandalwood born in the western hills, the perils of the southern seas and corals from the eastern oceans, the yield of the Ganga and the crops from the Kaveri, foodstuffs Sri Lanka, pottery from Myanmar and other rare and rich importance. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కడెక్కడ ఏది బాగా ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఏది ఎలా తీసుకెళ్లేవారు అనే వ్యాపారం గురించి సంబంధించి ఇక్కడ చిన్న పోయంలో చెప్తున్నాను. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ మెన్షన్, వాట్ వుడ్ దే బీ యూజర్ ఫర్. ఇక్కడ లిస్ట్ చేసినవన్నీ, ఇక్కడ చెప్పినవన్నీ లిస్ట్ చేయమంటున్నారు, అవి దేనికోసం యూజ్ చేస్తారో చెప్పమంటున్నారు. ట్రేడర్స్ ఎక్స్ప్లోర్డ్ సెవెరల్ సీ రూట్స్, సమ్ ఆఫ్ దీస్ ఫాలోడ్ ది కోస్ట్. ఇక్కడ ఏంటంటే ట్రేడర్స్ ఉంటారు కదా, వ్యాపారస్తులు చాలా అనేకమైన సముద్ర మార్గాలను కనుగొన్నారు. అలాగే వాటి యొక్క
నదీ ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని కూడా కనుగొన్నారు, తీర ప్రాంతాలను కూడా కనుగొన్నారు, ఫాలో అయ్యేవారు అని చెప్తున్నారు. దెర్ వర్ అదర్స్ అక్రాస్ ది అరేబియన్ సీ అండ్ ది బే ఆఫ్ బెంగాల్ వేర్ సేలర్ టుక్ అడ్వాన్స్ ఆఫ్ ది మాన్సూన్ విండ్స్ టు క్రాస్ ది సీ మోర్ క్విక్లీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, దెర్ వర్ అదర్ అక్రాస్, వాళ్ళలో ఇంకా ఎవరు దాటారంటే అరేబియన్ సీని, ఇంకా బే ఆఫ్ బెంగాల్లో పడవలు నడిపే వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద నౌకలు నడిపే వాళ్ళు ఒక పెద్ద అడ్వాంటేజ్ కింద తీసుకుని మాన్సూన్ విండ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, దాంతో ఈజీగా క్విక్గా అక్కడి నుంచి క్రాస్ చేశారని చెప్తున్నారు. సో ఇఫ్ దే వాంటెడ్ టు రీచ్ ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్రికా ఆర్ అరేబియా, దీస్ chose to sail with the southwest monsoon and study ships had to be built for these long journeys. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నార్మల్గా ఎక్కడి నుంచి ఎలా ప్రయాణించారనేది చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే విండ్స్ ఉంటాయి కదా, దానికి అనుకూలంగా మనం ప్రయాణించినట్టయితే చాలా ఈజీగా అవుతుంది, నిలకడగా ఉన్న ప్రయాణం కొంచెం ఎక్కువసేపు పడుతుంది అని చెప్తున్నారు. న్యూ కింగ్డమ్స్ అలాంగ్ ది కోస్ట్, కొత్త రాజ్యాలు అన్నమాట సముద్ర తీర ప్రాంతాల వద్ద. ది సౌతర్న్ హాఫ్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ ఇస్ మార్క్డ్ బై ఎ లాంగ్ కాస్ట్ లైన్ అండ్ విత్ హిల్స్, ప్లాట్యూస్ అండ్ రివర్ వ్యాలీస్. ఇక్కడ సౌతర్న్లో ఉన్న సబ్ కాంటినెంట్ ఏంటంట, ఉపఖండం ఏంటంట, ఎక్కువ లాంగ్ కాస్ట్ లైన్ అంటే పొడవుగా ఉన్న తీర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది, ఇంకా హిల్స్ కూడా ఉంటాయి, పీఠభూములు కూడా ఉంటాయి, ఇంకా రివర్ వ్యాలీస్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. అమాంగ్ ది రివర్ వ్యాలీస్ దట్ ఆఫ్ ది కావేరీ ఈజ్ ది మోస్ట్ ఫెర్టైల్. ఇక్కడ చెప్పిన రివర్స్లో కావేరీ అనేది చాలా సారవంతమైన భూమిని కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. చీఫ్స్ అండ్ కింగ్స్ హూ కంట్రోల్ ది రివర్ వ్యాలీస్ అండ్ ది కోస్ట్ బికమ్ రిచ్ అండ్ పవర్ఫుల్. ఎవరైతే ఈ తీరం వెంబడి ఉన్న రాజులు ఉంటారో వాళ్ళు చాలా పవర్ఫుల్ ఇంకా రిచ్గా ఉంటారు అని చెప్తున్నారు. సంగం పోయమ్స్ మెన్షన్ ది మూవెందర్. దిస్ ఈజ్ ఎ తమిళ్ వర్డ్ మీనింగ్ 3 chiefs used for the heads of 3 ruling families, ది చోళాస్, చీరస్ అండ్ పాండ్యాస్. ఇక్కడ ఏంటంట, సంగం పోయమ్స్లో మూవేందర్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ మూవేందర్ అనే పదం అంటే ముగ్గురు రాజులకి సంబంధించింది అని చెప్తున్నారు. ఆ ముగ్గురు రాజులు ఎవరంట, చోళుడు, చిరాస్ ఇంకా పాండవరాజులు, ఇంకా వీళ్ళందరూకి సంబంధించి మూవేందర్ అనే పదాన్ని యూజ్ చేస్తుంటారు. హూ బికమ్ పవర్ఫుల్ ఇన్ సౌత్ ఇండియా అరౌండ్ 2000 years ago. 2300 సంవత్సరాల క్రితం వీళ్ళు చాలా పవర్ఫుల్. ఈచ్ ఆఫ్ ది 3 chiefs హ్యాడ్ 2 centers ఆఫ్ పవర్, one inland and one on the coast of these 6 cities. ఈ ముగ్గురు రాజులకి 2 రాజ్యాలు ఉండేవి అనమాట. ఒకటి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో, ఇంకొకటి నది ఒడ్డున కలిగి ఉండేది. ఆఫ్ దీస్ 6 cities, వాళ్ళ ముగ్గురు కదా, వాళ్ళకి 2 రాజ్యాలు చొప్పున చూస్తే 6 కదా నగరాలు. 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్, దాంట్లో 2 చాలా ఇంపార్టెంట్ అంట. పుహర్ ఆర్ కావేరీపట్నం. పుహర్ లేదంటే కావేరీపట్నం అని పిలుస్తారు పుహర్నే. అది ది పోర్ట్ ఆఫ్ ది చోళాస్, ఇది చోళ రాజ్యాలకు సంబంధించిన పోర్ట్ అనమాట. అండ్ మధురై ది క్యాపిటల్ ఆఫ్ ది పాండ్యాస్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంట, ఒకటైతే పుహర్ లేదా కావేరీపట్నం, ఇంకా మధురై ఎవరికి, పాండ్యాస్కి పోర్ట్ కింద, క్యాపిటల్ కింద ఉండేదన్నమాట. ది చీఫ్ డిడ్ నాట్ కలెక్ట్ రెగ్యులర్ ట్యాక్సెస్. వీళ్ళు రెగ్యులర్గా ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేసేవారు కాదు. ఇన్స్టెడ్ ది డిమాండెడ్ అండ్ రిసీవ్డ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ది పీపుల్. దానికి బదులుగా వీళ్ళు డిమాండ్ చేసేవారు అనమాట, గిఫ్ట్స్ ఇవ్వమని చెప్పి. వాళ్ళ దగ్గర గిఫ్ట్స్ తీసుకోవడం వల్ల ఇలా రిచ్ అయ్యారని చెప్తున్నారు. దే ఆల్సో వెంట్ ఆన్ మిలిటరీ ఎక్స్పెండిషన్స్ అండ్ కలెక్టెడ్ ట్రిబ్యూట్ ఫ్రమ్ నైబరింగ్ ఏరియాస్. వాళ్ళు ఇంకా ఏంటంట, వాళ్ళు సైనిక యాత్రలు చేసి పక్క దేశాల నుంచి లేదంటే పక్క ప్రాంతాల నుంచి ట్రిబ్యూట్ అనేది తీసుకునేవారు. దే కెప్ట్ సమ్ ఆఫ్ ది వెల్త్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ది రెస్ట్ అమాంగెస్ట్ దేర్ సపోర్టర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు కొంచెం వచ్చిన డబ్బులో కొంచెం వాళ్ళకు ఉంచుకొని మిగిలిన వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి, ఇంక్లూడింగ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, సోల్జర్స్ అండ్ పోయిట్స్. ఎవరెవరికి ఇచ్చారంట, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి, ఇంకా సైనికులకి, ఇంకా పోయిట్స్కి ఇచ్చారనమాట. మెనీ పోయిట్స్ హూ compositions are found in the Sangam collections composed poems in praise of chiefs who often rewarded them with precious stones, gold, horses, elephants, chariots and fine cloth. ఇక్కడ ఏం చెప్తున్నారంట, చాలామంది కవులు కంపోజిషన్లో ఏం చెప్తున్నారంట, సంగం కలెక్షన్స్ గురించి, ఇంకా కంపోజ్డ్ పోయిమ్స్ ఇన్ ప్రైజ్ ఆఫ్ చీఫ్స్, ప్రశంసిస్తున్నారనమాట రాజుని. దానివల్ల వీళ్ళకి ఏంటి, రివార్డ్స్ వస్తాయన్నమాట. అవి ఏ విధమైన రివార్డ్స్, ప్రీషియస్ స్టోన్స్ అని, గోల్డ్ అని, హార్సెస్, ఎలిఫెంట్స్, రథాలు, మంచి మంచి బట్టలు, ఇలాంటివన్నీ వీళ్ళకి రివార్డ్స్ కింద ఇస్తారనమాట రాజులు. అరౌండ్ 200 years later, a dynasty known as the Shatavahanas become
పవర్ఫుల్ ఇన్ వెస్టర్న్ ఇండియా. తర్వాత 200 సంవత్సరాల తర్వాత మనకి బాగా తెలిసిన రాజవంశం ఏమిటంటే శతవాహనస్ అనేది చాలా వెస్ట్ ఇండియాలో పవర్ఫుల్గా ఉండేది. ది మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ది శతవాహనస్ వాస్ గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణి. ఈ శతవాహన రాజుల్లో బాగా ఇంపార్టెంట్ ఎవరంట? గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణి అనే రాజు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకా చాలా పవర్ఫుల్. We know about him from an inscription composed on behalf of his mother గౌతమి బాలశ్రీ. ఇతని గురించి మనకి ఎలా తెలుస్తుందంట? ఒక శాసనంలో గౌతమి బాలశ్రీ గురించి చెప్తున్నప్పుడు తెలుస్తుంది. హీ అండ్ అవర్ శతవాహన రూలర్స్ వర్ నోన్ యాజ్ లార్డ్స్ ఆఫ్ ది దక్షిణాపథ, లిటరలీ ది రోడ్ లీడింగ్ టు ది సౌత్ విచ్ వాజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ నేమ్ ఫర్ ది ఎంటైర్ సౌత్ రీజియన్. వీళ్ళని ఇంకా దేవుడి కింద కూడా ట్రీట్ చేశారనమాట, దక్షిణాపథ దేవుళ్ళ కింద కూడా. ఈ రూట్ ఉంటుంది కదా సౌత్ వైపుకి వెళ్ళేది, ఎంటైర్ సౌతర్న్ రీజియన్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉండేది అని చెప్తున్నారు. హీ సెంట్ హిస్ ఆర్మీ టు ది ఈస్టర్న్ వెస్టర్న్ అండ్ సౌతర్న్ కోస్ట్. వీళ్ళ ఆర్మీని ఎక్కడెక్కడికి పంపేవారంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నది ప్రాంతాలు అన్ని చోట్లకి, సముద్ర ఒడ్లన్నిటికీ పంపించేవారు అని చెప్తున్నారు. వై డూ యూ థింక్ హీ వాంటెడ్ టు కంట్రోల్ ది కోస్ట్? ఎందుకని ఇతను తీర ప్రాంతాలను కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. ది స్టోరీ ఆఫ్ ది సిల్క్ రూట్ గురించి మనం తెలుసుకుందాం. ది రిచ్ గ్లోసీ కలర్స్ ఆఫ్ సిల్క్, నిగనిగలాడే పట్టు యొక్క రంగులు, యాజ్ వెల్ యాజ్ ఇట్స్ స్మూత్ స్ట్రక్చర్, వాటిని పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది కదా ఆ స్ట్రక్చర్, మేక్ ఇట్ ఏ హైలీ వాల్యుబుల్ ఫ్యాబ్రిక్ ఇన్ మోస్ట్ సొసైటీస్. చాలా సొసైటీస్లో దీనికి చాలా ఎక్కువ వాల్యూ ఉండేదన్నమాట, ఈ విధమైన పట్టు ఫ్యాబ్రిక్కి. మేకింగ్ సిల్క్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ ప్రాసెస్. పట్టు తయారు చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్తో కూడిన పని అనే చెప్పాలి. రా సిల్క్ హ్యాస్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది cocoons of silkworms spun into thread and then woven into cloth. పట్టు పురుగుల్ని పెంచి వాటిని కోకూన్స్ సిల్క్వామ్స్ ఎలా పెంచి స్పాన్ ఇంటూ థ్రెడ్, వాటి నుంచి థ్రెడ్ని తీసి అండ్ దెన్ ఓవెన్ ఇంటూ క్లాత్, అప్పుడు క్లాత్ కింద నేస్తారు అని చెప్తున్నారు. టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్ సిల్క్ వర్ ఫస్ట్ ఇన్వెంటెడ్ ఇన్ చైనా అరౌండ్ 7,000 years ago. 7,000 సంవత్సరాల క్రితం ఈ పట్టును తయారు చేసే టెక్నిక్ అనేది చైనాలో ఆరంభమైంది అని చెప్తున్నారు. వైల్ ది మెథడ్స్ రిమైండ్ ఏ క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్ ఫర్ 1000 years. ఇక్కడ ఏంటంట, వీళ్ళు సంరక్షించారనమాట ఈ సీక్రెట్ని, ఎలా పట్టు తయారు చేశారే అనేది చాలా వరకు సీక్రెట్గా ఉంచేశారు. రిమైండ్ ఏ క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్ ఫర్ 1000 years. వేల సంవత్సరాల వరకు వీళ్ళు సీక్రెట్గా ఉంచేశారు ఆ పనిని. సమ్ పీపుల్ ఫ్రమ్ చైనా హూ వెంట్ టు డిస్టెంట్ ల్యాండ్స్ ఆన్ ఫుట్, హార్స్ బ్యాక్ అండ్ ఆన్ క్యామెల్స్ క్యారెడ్ సిల్క్ విత్ దెమ్. కొంతమంది ఎవరైతే పాదయాత్ర చేసేవాళ్ళు కానీ, హార్సెస్ని తీసుకుని రైడ్ చేసేవాళ్ళు కానీ, క్యామెల్స్ మీద వెళ్ళే వాళ్ళు కానీ సిల్క్ని వాళ్ళతో పాటుగా మోసుకొచ్చేవారు. ది పాత్ దే ఫాలోడ్ కేమ్ టు బి నోన్ యాజ్ ది సిల్క్ రూట్. వాళ్ళు సిల్క్ని తీసుకొచ్చే విధానాన్ని, రూట్ని సిల్క్ రూట్గా పేర్కొంటున్నారు. సమ్ టైమ్స్ చైనీస్ రూలర్స్ అండ్ గిఫ్ట్స్ ఆఫ్ సిల్క్ టు రూలర్స్ ఇన్ ఇరాన్ అండ్ వెస్ట్ ఆసియా అండ్ ఫ్రమ్ దేర్ ది నాలెడ్జ్ ఆఫ్ సిల్క్ స్ప్రెడ్ ఫర్దర్ వెస్ట్. వీళ్ళు ఇంకా చైనీస్ రూలర్స్ కొంతమంది ఏం చేసేవారంట, గిఫ్ట్స్ కింద పంపించారనమాట ఈ సిల్క్ని. ఎవరెవరికి? ఇరాన్ ఇంకా వెస్ట్ ఆసియాలో ఉన్న రాజులకు. అండ్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి ది నాలెడ్జ్ ఆఫ్ సిల్క్ స్ప్రెడ్ ఫర్దర్ వెస్ట్. ఈ సిల్క్ అనేది ఇంకా వెస్ట్ ప్లేస్ అంతా కూడా స్ప్రెడ్ అయిందనమాట వీళ్ళు ఇలా గిఫ్ట్స్ పంపించడం వల్ల. ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అంటే ఆ ప్రోడక్ట్ని ఫస్ట్ మనం రిలీజ్ చేసినప్పుడు అందరికీ తెలియాలి అని ఏం లేదు, కొంతమంది నుంచి చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, అదేవిధంగా వీళ్ళు కూడా ఒక టెక్నిక్ అనేది యూజ్ చేశారు. అబౌట్ 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం, వీరింగ్ సిల్క్ బికమ్ ది ఫ్యాషన్ అమంగెస్ట్ రూలర్స్ అండ్ రిచ్ పీపుల్ ఇన్ రోమ్. ఈ సిల్క్ అంటే పట్టు వస్త్రాలు వేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ కింద మారింది. ఇంకా రిచ్ పీపుల్, ఇంకా రోమ్లో ఉన్న వాళ్ళు ఇవి యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది చాలా ఖరీదుతో కూరుకుంది. యాజ్ ఇట్ హ్యాడ్ టు బి బ్రాట్ ఆల్ ది వే ఫ్రమ్ చైనా. ఇవన్నీ కూడా చైనా నుంచే తీసుకొచ్చేవారు. అలాంగ్ డేంజరస్ రోడ్స్, అక్కడ చాలా డేంజరస్ రోడ్స్ ఉండేవి. త్రూ మౌంటైన్స్ అండ్ డిసర్ట్స్, ఇంకా మౌంటైన్స్ ఇంకా ఎడార్ల నుంచి కూడా తీసుకొచ్చేవారు. పీపుల్ లివింగ్ అలాంగ్ ది రూట్ ఆఫ్టెన్ డిమాండెడ్ పేమెంట్స్ ఫర్ అలౌయింగ్ ట్రాడర్స్ టు పాస్ త్రూ. తర్వాత పేమెంట్స్ కోసం వీళ్ళు ఈ రూట్ నుంచి వెళ్ళాలి అంటే ట్యాక్సెస్ కట్టవలసి వచ్చేది. లుక్ ఎట్ మ్యాప్ 6, pages 84-85 which shows the silk route and its branches. మీరు ఇక్కడ చూసుకున్నారంటే షోయింగ్ ఇంపార్టెంట్ రేల్ రోడ్స్ ఇంక్లూడింగ్ ది సిల్క్ రూట్తో సహా అన్నీ చూపించారు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన మ్యాప్ ఏదైతే ఉందో అది ఇదే. ఓకే, ఈ మ్యాప్ యొక్క స్కేల్ వచ్చి ఇంకా ఇది
ఇది దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి యూస్ అవుతుంది. చూడండి. సమ్ కింగ్స్ ట్రైడ్ టు కంట్రోల్ లార్జ్ పోర్షన్స్ ఆఫ్ ది రూట్. చాలామంది కింగ్స్ ఈ ఎక్కువ రూట్ కవర్ చేసి దాన్ని కంట్రోల్ చేయాలి అనుకున్నారు. దిస్ వాజ్ బికాస్ దే కుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ట్యాక్సెస్. వాళ్ళు ట్యాక్సెస్ విధించడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ట్రిబ్యూట్స్ అండ్ గిఫ్ట్స్ దట్ వర్ బ్రాట్ బై ట్రేడర్స్ ట్రావెలింగ్ అలాంగ్ ది రూట్. ఆ రూట్లో వెళ్ళే ట్రేడర్స్ అంతా వీళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల, అంటే ట్యాక్సెస్ పే చేయడం వల్ల, ట్రిబ్యూట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇన్ రిటర్న్ దే ఆఫ్టెన్ ప్రొటెక్టెడ్ ది ట్రైడర్స్ హూ పాస్డ్ త్రూ దేర్ కింగ్డమ్స్ ఫ్రమ్ అటాక్స్ బై రాబర్స్. ఇంకా వాళ్ళు ఏం చేసేవారు అనమాట, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రైడర్స్ హూ పాస్డ్ త్రూ దేర్ కింగ్డమ్స్ ఫ్రమ్ అటాక్స్ బై రాబర్స్, వీళ్ళని ఈ కింగ్డమ్స్ని అటాక్ చేసి, రాబర్స్ అంటే దొంగతనాలు అనేవి జరుగుతుండే, అటాక్స్ అనేవి జరుగుతుండే. ది బెస్ట్ నోన్ ఆఫ్ ది రూలర్స్ హూ కంట్రోల్ ది సిల్క్ రూట్ వర్ ది కుషానాస్. మనకి తెలిసిన వాళ్ళు బాగా ఈ సిల్క్ రూట్ని ఎవరికి కంట్రోల్ చేశారంటే ఆ కుషానాస్, హూ రూలెడ్ ఓవర్ సెంట్రల్ ఆసియా అండ్ నార్త్ వెస్ట్ ఇండియా అరౌండ్ 2000 years ago. వీళ్ళు ఎవరైతే 2000 సంవత్సరాల క్రితం ఆసియా, సెంట్రల్ ఆసియా ఇంకా నార్త్ వెస్ట్ ప్రాంతాన్ని పరిపాలించారో ఆ కుషానులే దీన్ని బాగా కంట్రోల్ చేయగలిగారు అని చెప్తున్నారు. దేర్ 2 మేజర్ సెంటర్స్ ఆఫ్ పవర్ వర్ పెష్వర్ అండ్ మథుర. పెష్వర్ ఇంకా మథుర అనేవి చాలా 2 పవర్ఫుల్ సెంటర్స్ కింద ఉండేవన్నమాట. టక్సిలా వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దేర్ కింగ్డమ్. టక్సిలా అనేది కూడా వీళ్ళ కింగ్డమ్లో ఉంది. During their rule, a branch of the Silk Route extended from Central Asia down on the seaports at the mouth of the river Indus, from where silk was shipped westwards to the Roman Empire. ఇక్కడ ఏం చెప్తున్నారు సరిగ్గా చూడండి. ఇక్కడ చెప్పిన దానికి అర్థం ఏంటంటే, కుషాన్ యొక్క పరిపాలన జరుగుతున్నప్పుడు సిల్క్ రూట్ సెంట్రల్ ఆసియా వరకు విస్తరింపజేశారు, ఇంకా ఎక్స్టెండ్ చేశారని చెప్పొచ్చు. సెంట్రల్ ఆసియా దిగువన సముద్ర ఒడ్డు నుంచి ఇండస్ నది వరకు కూడా ఎక్కడైతే సిల్క్ వెస్ట్ వర్డ్స్కి షిప్ అవుతుందో, అంటే రోమ్ సామ్రాజ్యానికి చేరుతుందో అంతవరకు. ఓకే. ది కుషానాస్ వర్ amongst the earliest rulers of the subcontinent to issue gold coins. These were used by traders along the sea route. ఇక్కడ ఏంటంట, ఈ కుషానుల యొక్క పరిపాలన జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎర్లియస్ట్ రూలర్స్ అని చెప్పాం కదా మన సబ్ కాంటినెంట్లో, గోల్డ్ కాయిన్స్ ఇష్యూ అనేది నడిచేది. దిస్ వర్ యూజ్డ్ బై ట్రాడర్స్ అలాంగ్ ది సిల్క్ రూట్. ఇవి సిల్క్ రూట్ గుండా వెళ్ళే ట్రాడర్స్కి లభించేవన్నమాట. వై డూ యూ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫికల్ట్ టు యూస్ కార్డ్స్ అలాంగ్ ది సిల్క్ రూట్. సిల్క్ రూట్ వెళ్ళడానికి కార్డ్స్లో వెళ్ళడం ఎందుకు ఇబ్బంది అని చెప్తున్నారు. సిల్క్ వాజ్ ఆల్సో సెండ్ ఫ్రమ్ చైనా బై సీ. చైనా నుంచి సముద్ర మార్గం గుండా కూడా సిల్క్ అనేది వస్తుంది. ట్రేస్ ది రూట్స్ ఆన్ మ్యాప్ 6. వాట్ డూ యూ థింక్ వుడ్ హ్యావ్ బీన్ ది అడ్వాంటేజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ సిల్క్ బై సీ. ఈ ట్రాన్స్పోర్ట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి సిల్క్ని ఒక సముద్ర మార్గం గుండా ఇది చేయడానికి? సపోజ్ ఇప్పుడు ఒక వర్షం పడిందంటే అది తడిచిపోయి ఇంకా బరువుగా అయిపోతుంది, పాడైపోతుంది కదా, ఆ విధంగా. లుక్ హియర్. ఏ స్కల్ప్చర్ ఫ్రమ్ ది స్తూపా అట్ సాంచి. మనం సాంచి గురించి నేర్చుకున్నాం కదా, అక్కడ ఉన్న ఇంకొక స్తూపం ఇది. లుక్ అట్ ది ట్రీ అండ్ ద ఎంప్టీ సీట్ బిలో ఇట్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రీ కనిపిస్తుంది, దాని కింద ఒక ఎంప్టీ సీట్ అనేది కూడా కనిపిస్తుంది కదా, అది చెప్తున్నారు. స్కల్ప్టర్స్ carved this in indicate that the Buddha had attained enlightenment while meditating under the tree. ఇక్కడ కూర్చొని బుద్ధుడు జ్ఞానం పొందాడు అని చెప్పడం కోసం ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ది స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయింది అనేది చూద్దాం. ది మోస్ట్ ఫేమస్ కుషానా రూలర్ వాజ్ కనిష్క, హూ రూల్డ్ అరౌండ్ 900 years ago. ఎవరైతే 1900 సంవత్సరాల క్రితం పరిపాలించిన కనిష్క రాజుడు ఉన్నాడు, అంటే కుషానుల యొక్క రాజుడు కనిష్కుడు ఉన్నారు. హీ ఆర్గనైజ్డ్ ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్ వెర్ స్కాలర్స్ మెట్ అండ్ డిస్కస్ ఇంపార్టెంట్ మ్యాటర్స్. ఇతను ఏం చేశారంట, పండితులు ఈ బుద్ధుడి గురించి డిస్కస్ చేసే ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్నిటిని కౌన్సిలింగ్ కింద ఇచ్చారనమాట. అశ్వఘోష ఏ పోయిట్ హూ కంపోజ్డ్ ఏ బయోగ్రఫీ ఆఫ్ ది బుద్ధ చరిత లివ్డ్ ఇన్ హిస్ కోర్ట్. అశ్వఘోష ఉంటారు కదా, అతను ఒక కవి అనమాట. ఎవరైతే ఈ బుద్ధుని యొక్క బయోగ్రఫీని బుద్ధ చరిత కింద రాశారో అతను లివ్డ్ ఇన్ హిస్ కోర్ట్. ఇతని కోర్టులోనే కవి కింద ఉండేవారు. అశ్వఘోష అండ్ అదర్ బుద్ధిస్ట్ స్కాలర్స్ నౌ బిగిన్ రైటింగ్ ఇన్ సాంస్క్రిట్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సాంస్క్రిట్లో రాయడం కూడా స్టార్ట్ చేశారంట. వాళ్ళు ఏ లాంగ్వేజ్లో రాసేవారు? ప్రకృతి లాంగ్వేజ్ యూజ్ చేసేవారు. ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం నోన్ యాజ్ మహాయాన బుద్ధిజం.
ఈ బుద్ధిజంలో చాలా శాఖలు ఉంటాయి. వజ్రయాన, మహాయాన అలా ఉంటాయి. దాంట్లో కొత్తది ఫామ్ అంటే ఏంటి? మహాయాన బుద్ధిజం. నౌ డెవలప్డ్. ఇప్పుడు డెవలప్ అయింది అది. దిస్ హ్యాడ్ 2 డిస్టింక్ట్ ఫీచర్స్. ఎర్లియర్ ది బుద్ధాస్ ప్రెసెన్స్ వాజ్ షోన్ ఇన్ స్కల్ప్చర్ బై యూజింగ్ సర్టైన్ సైన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది ఏ విధంగా డెవలప్ అయిందంటే దీంట్లో 2 రకాల ఫీచర్స్ అంటే లక్షణాలు రకాలు ఉండేవన్నమాట. ఫస్ట్‌లో బుద్ధుడిని స్కల్ప్చర్ అంటే ఒక శిల్పం రూపంలో పూజించడం అనమాట. అతని యొక్క సైన్స్ అనే ముద్రను బట్టి. ఫర్ ఇన్స్టెన్స్ హిస్ అటైన్మెంట్ ఆఫ్ ఎన్లైట్మెంట్ వాజ్ షోన్ బై స్కల్ప్చర్ ఆఫ్ ది పీపుల్ ట్రీ. సపోజ్ వాళ్ళ యొక్క బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని బౌద్ధ మతంలో ఎలాగా ఈ పీపుల్ ట్రీ ద్వారా కొలుస్తారనమాట. వీళ్ళు ఇలా దేవతల రూపంలో అంటే శిల్పాల రూపంలో పూజిస్తారు అని చెప్పడం కోసం. నా స్టాచ్యూస్ ఆఫ్ ది బుద్ధ వర్ మేడ్, మెనీ ఆఫ్ దీస్ వర్ మేడ్ ఇన్ మథుర వైల్ అదర్ వర్ మేడ్ ఇన్ టక్సిలా. ఇప్పుడు బుద్ధుడి యొక్క చాలా వరకు ఈ శిల్పాలు అనేవి మథుర ఇంకా టక్సిలాలో తయారు చేయబడుతున్నారు. ది సెకండ్ చేంజ్ వాజ్ ఎ బిలీఫ్ ఇన్ బోధిసత్వాస్. రెండవ మార్పు ఏంటంట? బోధిసత్వాస్. దిస్ వర్ సపోజ్డ్ టు బి పర్సన్ హూ హ్యాడ్ అటైన్డ్ ఎన్లైన్మెంట్. వీళ్ళు ఏంటంట? బుద్ధుడి యొక్క జ్ఞానం పొందడం ఉంది కదా, దాన్ని మాత్రమే పూజిస్తారు. వీళ్ళే స్టాట్యూస్కి పూజలు చేయరనమాట. వన్ దే అటైన్ ఎన్లైట్మెంట్ దే కుడ్ లివ్ ఇన్ కంప్లీట్ ఐసోలేషన్ అండ్ మెడిటేట్ ఇన్ పీస్. ఒకసారి వాళ్ళకి జ్ఞానం అనేది పొందారంటే కనుక వాళ్ళు విడిగా ఉండి మెడిటేట్ చేసుకుని శాంతంగా ఉంటారనమాట. హవెవర్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, దాని బదులుగా దే రిమైండ్ ఇన్ ది వరల్డ్ టు టీచ్ అండ్ హెల్ప్ అదర్ పీపుల్. వాళ్ళు ఇంకా ఏం చేస్తారంట? మిగతా పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారనమాట. అది కాకుండా ది వర్షిప్ ఆఫ్ బోధిసత్వ బికమ్ వెరీ పాపులర్ అండ్ స్ప్రెడ్ త్రూ సెంట్రల్ ఆసియా, చైనా అండ్ లేటర్ టు కొరియా అండ్ జపాన్. ఈ బోధిసత్వాస్ అనేది చాలా పాపులర్ అయింది, ఇంకా చాలా స్ప్రెడ్ అయింది కూడా సెంట్రల్ ఆసియా అంతా, ఇంకా చైనా, తర్వాత కొరియా, జపాన్కి కూడా ఇది స్ప్రెడ్ అయింది అని చెప్పొచ్చు. బుద్ధిజం ఆల్సో స్ప్రెడ్ టు వెస్టర్న్ అండ్ సౌత్ ఇన్ ఇండియా. ఈ బుద్ధిజం అనేది ఇంకా వెస్ట్ ఇంకా సౌత్ ప్లేసెస్లో కూడా, ఇండియాలో కూడా స్ప్రెడ్ అయింది. బట్ డజన్స్ ఆఫ్ కేవ్స్ వర్ హలౌడ్ అవుట్ ఆఫ్ హిల్స్ ఫర్ మాంక్స్ టు లివ్ ఇన్. ఇక్కడ ఎక్కువ కేవ్స్ అనేవి కూడా ఉండడం అనేది స్టార్ట్ అయింది మఠాల కింద అనమాట. అంటే మఠాల కింద ఈ బోధిసత్వులు ఉంటారు కదా, వాళ్ళందరూ నివసించడానికి. సమ్ ఆఫ్ దీస్ కేవ్ వర్ మేడ్ ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్. దీంట్లో కొన్ని కింగ్స్ ఇంకా క్వీన్స్ యొక్క ఆర్డర్స్ వల్ల తయారు చేయబడినాయి. అదర్ బై మెర్చెంట్స్ అండ్ ఫార్మర్స్. మిగతావైతే మెర్చెంట్స్ అంటే వ్యాపారస్తులు, ఫార్మర్స్ చేయించడం వల్ల. దిస్ వర్ ఆఫ్టెన్ లొకేటెడ్ నియర్ పాసెస్ త్రూ ది వెస్టర్న్ ఘాట్స్. ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్కి దగ్గరలో ఉన్నాయన్నమాట. రోడ్స్ కనెక్టింగ్ ప్రాస్పరస్ పోర్ట్స్ ఆన్ ది కోస్ట్ విత్ సిటీస్ ఇన్ ది డెక్కన్ ర్యాన్ త్రూ దీస్ పాసెస్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇవి చాలా సంపన్నంగా ఉండేవన్నమాట. ఈ రోడ్స్ ఇలా ఈ పోర్ట్స్కి కనెక్ట్ అవ్వడం వల్ల చాలా సంపన్నంగా ఉండేవి. ట్రేడర్స్ ప్రాబబ్లీ halted in these cave monasteries during their travels. వాళ్ళ యొక్క ట్రేడర్స్ ఏం చేసేవారనమాట? ఈ కేవ్స్ కనిపిస్తే అక్కడ ఆగేవారు అని చెప్తున్నారు. బుద్ధిజం ఆల్సో స్ప్రెడ్ సౌత్ ఈస్ట్వర్డ్ టు శ్రీలంక. బుద్ధిజం ఇంకా సౌత్ ఈస్ట్వర్డ్ ఇంకా శ్రీలంక, మయన్మార్, థైలాండ్ ఇంకా అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా ఇంక్లూడింగ్ ఇండోనేషియా, ఇవన్నిటికీ స్ప్రెడ్ అయింది. ది ఓల్డర్ ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం నోన్ యాజ్ తెరవేద బుద్ధిజం వాజ్ మోర్ పాపులర్ ఇన్ దీస్ ఏరియాస్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తెరవేద బుద్ధిజానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవి. ఇంతకుముందు చెప్పేవైతే ఇది చూడండి, బిలో లెఫ్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది బుద్ధ ఫామ్. ఇది బుద్ధుడి యొక్క ఫామ్ అనమాట. మథురాలో ఉంది ఇది. రైట్, ఇది చూడండి, అన్ ఇమేజ్ ఆఫ్ ది బుద్ధ ఫ్రమ్ టక్సిలా. ఇది టక్సిలాలో తయారు చేసిన బుద్ధుని యొక్క విగ్రహం. లుక్ అట్ దీస్ ది నోట్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ దట్ యూ మే ఫైండ్. ఇక్కడ మనం ఏం చూడొచ్చు? మన డిఫరెన్సెస్ని కనుగొమని చెప్తున్నారు కదా. ఇక్కడైతే కూర్చున్నారు, జ్ఞానాన్ని పొందినట్టు, అక్కడ నించుని దర్శనమిస్తున్నట్టు. అంటే ఇది ఒక రకమైన, అది ఒక రకమైన విధానంలో పూజించుకునే దాని గురించి తెలియజేస్తున్నారు ఇక్కడ. ఓకే, కేవ్స్ అని చెప్పాం కదా. ఏ కేవ్ అట్ కర్లే, మహారాష్ట్ర. కర్లేలో ఉంది ఇది, మహారాష్ట్రలో. రీడ్ పేజ్ 100 వన్స్ మోర్. క్యాన్ యూ థింక్ ఆఫ్ హౌ బుద్ధిజం స్ప్రెడ్ టు దీస్ ల్యాండ్స్. ఎలా ఇది బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయిందని మీకు అర్థమవుతుందని నేను ఇప్పుడు చెప్పాను కదా. ఎక్కువగా వ్యాపారస్తుల వల్లే ఇలాంటివన్నీ ఎక్కువ స్ప్రెడ్ అయినాయి అని చెప్తున్నారు. ఇంకా రాజుల యొక్క ఆస్థాన కవుల వల్ల. ది కోస్ట్ ఆఫ్ ది పిల్గ్రిమ్స్. ఇక్కడ యాత్రికుల గురించి చూద్దాం. As traders journeyed to distant lands in caravans and ships, pilgrims often traveled with them.
ఈ యాత్రికులు కూడా ఈ క్యారవెన్స్, ఈ షిప్స్ గుండా వ్యాపారస్తులతో పాటుగా ప్రయాణిస్తున్నారు. పిల్గ్రిమ్స్ ఆర్ మెన్ అండ్ ఉమెన్ హూ అండర్టేక్ జర్నీస్ టు హోలీ ప్లేసెస్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ వర్షిప్. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ జర్నీస్ని ఒక ఆర్డర్లో వెళ్తూ ఉన్నారనమాట దర్శనం కోసం. ది బెస్ట్ నోన్ ఆఫ్ దీస్ ఆర్ ది చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రమ్స్. వాళ్ళలో ఒకళ్ళు చైనీస్ పిలిగ్రమ్ చాలా బాగా తెలుసంట. వాళ్ళు ఎవరంటే ఫాక్సియాన్, హూ కేమ్ టు ది సబ్ కాంటినెంట్ అబౌట్ 1600 years ago. ఇతను 1600 years క్రితం వచ్చారంట ఫాక్సియాన్ అనే అతను. హుగ్జాంగ్ అనే అతను హూ కేమ్ అరౌండ్ 1400 years, 1400 సంవత్సరాల క్రితం వచ్చారు. అండ్ వన్ క్వింగ్ ఇతను కూడా హూ కేమ్ అబౌట్ 50 years ఆఫ్టర్ జుంగ్జాంగ్కి ఒక 50 సంవత్సరాల తర్వాత ఐక్వింగ్ అనే అతను వచ్చారనమాట. దే కేమ్ టు విజిట్ ప్లేసెస్ అసోసియేట్ విత్ ది లైఫ్ ఆఫ్ ది బుద్ధ. వీళ్ళు బుద్ధుని యొక్క యాజ్ వెల్ యాజ్ ఫేమస్ మొనస్ట్రీస్, వాళ్ళ యొక్క ఫేమస్ మొనస్ట్రీస్ ఉంటాయి కదా, అవి దర్శనం చేసుకోవడానికి ఇంకా తెలుసుకోవడానికి విజిట్ చేయడానికి వచ్చారు. ఈచ్ ఆఫ్ దీస్ పిల్గ్రిమ్స్ లెఫ్ట్ అండ్ అకౌంట్ ఆఫ్ హిజ్ జర్నీ. దే రోట్ ఆఫ్ ది డేంజర్ దే ఎన్కౌంటర్డ్ ఆన్ దేర్ ట్రావెల్స్, which often took years, of the countries and the monasteries that they visited and the books they carried back with them. వాళ్ళు వెళ్తూ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఉంటాయి కదా, ఏవైతే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, ప్రమాదాలు, ట్రావెలింగ్లో ఎదుర్కొన్నవి, ఇవన్నీ కూడా ఒక బుక్స్లో రాసేవారు. ఆ బుక్స్ మళ్ళీ తిరిగి వీళ్ళతో పాటుగా తెచ్చుకునేవారు. హౌ ఫాక్సియాన్ రిటర్న్ టు చైనా. ఫాక్సియాన్ అనే అతను ఎలా చైనాకి తిరిగి వెళ్ళారు, తిరుగు ప్రయాణం గురించి చూద్దాం. ఫాక్సియాన్ బిగాన్ హిజ్ జర్నీ బ్యాక్ హోమ్ ఫ్రమ్ బెంగాల్. అతను బెంగాల్ నుంచి తిరుగు ప్రయాణం అనేది స్టార్ట్ చేశారు అనమాట. హీ బోటెడ్ ది షిప్ బిలాంగింగ్ టు సమ్ మెర్చెంట్స్. కొంతమంది వ్యాపారస్తులకు సంబంధించిన బోట్ అనేది ఇతను ఎక్కారనమాట, షిప్ని. దే హ్యాడ్ బార్లీ ట్రావెల్డ్ ఫర్ 2 days వెన్ దే వర్ క్యాట్ ఇన్ ఏ స్ట్రోమ్. వాళ్ళు ఎక్కడైతే తుఫాన్లో 2 రోజులు ఇరుక్కున్నారో వాళ్ళు బార్లీని వాళ్ళతో పాటుగా తీసుకెళ్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ది మెర్చెంట్స్ బిగన్ థ్రోయింగ్ దేర్ మెర్చెండైజ్ ఓవర్ బోర్డ్ సో as to lighten the road and save the ship from sinking. వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులలో కొన్ని వస్తువులు విసిరేయడం వల్ల ఆ షిప్ అనేది మునుగకుండా చూసుకున్నారు. ఫాక్సియాన్ త్రూ అవే హిజ్ మిగర్స్ పర్సనల్ బిలాంగింగ్స్ బట్ క్లంగ్ టు హిస్ బుక్స్ అండ్ ది స్టాచ్యూస్ ఆఫ్ ది బుద్ధ దట్ హీ హ్యాడ్ కలెక్టెడ్. ఇతను ఏం చేశారంట ఫాక్సియాన్, అతని పర్సనల్ థింగ్స్ ఉంటాయి చూడండి, అవి అనేవి విసిరేశారు. ఇంకా ఏం పట్టుకుని ఉన్నారంట, బుక్స్, స్టాట్యూస్, బుద్ధ అవి ఏవైతే కలెక్ట్ చేశారో అవన్నీ గట్టిగా పట్టుకుని ఉన్నారు అని చెప్తున్నారు. ఫైనలీ ది స్ట్రోమ్ సబ్సైడెడ్ ఆఫ్టర్ 13 days. మొత్తం మీద 13 రోజుల తర్వాత ఇది అనేది కొంచెం తగ్గింది, ఈ తుఫాన్ అనేది. దిస్ ఈజ్ హౌ హీ డిస్క్రైబ్స్ ది సీ. ఇతను సముద్రాన్ని వివరించిన విధానం ఇది. ది సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ బౌండ్లెస్ ఇన్ ఎక్స్టెంట్. ఇట్ ఈజ్ పాసిబుల్ టు నో ఈస్ట్ ఆర్ వెస్ట్. ఇది అతలాకుతలం కింద ఉంది, అది ఏది ఈస్ట్ ఏది వెస్ట్ అని తెలిసేందుకు లేకుండా ఉన్నది అని చెప్తున్నారు. ఎక్స్పెక్ట్ బై అబ్జర్వింగ్ ది సన్, మూన్ ఓర్ స్టార్స్ ఇన్ దేర్ మోషన్స్. వీళ్ళు ఏ విధంగా ప్రయాణం చేశారంట, అది సన్, మూన్, స్టార్స్ ఇవన్నీ చూసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని వెళ్ళడం అనేది స్టార్ట్ చేశారు. ఇఫ్ ఇట్ ఈజ్ డార్క్, ఒకవేళ అది కొంచెం డార్క్గా ఉంటే రైనీ వెదర్. ది ఓన్లీ ప్లాన్ ఈజ్ టు స్టీర్ బై విండ్. ఈ దారి చూపడం అనేది గాలి ఎటు దారి చూపిస్తే అటే వెళ్ళలేదు అన్నట్టుగా చెప్తున్నారు ఇతను. ఇట్ టుక్ హిమ్ మోర్ దాన్ 90 days టు రీచ్ జావా. ఇతనికి 90 రోజులు పట్టిందంట జావా చేరడానికి. ఎక్కడి నుంచి, బెంగాల్ నుంచి. వేర్ హీ హ్యాల్టెడ్ ఫర్ 5 months బిఫోర్ బోర్డింగ్ అందర్ మర్చెంట్ షిప్ దట్ టుక్ హిమ్ టు చైనా. తర్వాత 5 నెలలకి ఇతను చైనా చేరుకున్నారు వేరే మెర్చెంట్ షిప్ ఎక్కి. ట్రై అండ్ ట్రేస్ ది రూట్ ఫాక్సియాన్ took on map 6. Why do you think he did not want to throw away his books and statues? ఇతను వెళ్ళిన విధానాన్ని, దారిని కనుగోమని చెప్తున్నారు ఇందాక చూపించిన మ్యాప్లో. ఇంకా బుక్స్, స్టాట్యూస్ ఎందుకు విసరలేదు అని అడుగుతున్నారు. జుంగ్జాంగ్ హూ టుక్ ది ల్యాండ్ రూట్ బ్యాక్ టు చైనా throughout the northwest and central Asia carried back with him statues of the Buddha made of gold, silver and sandalwood and over 600 manuscripts loaded on the backs of 20 horses. Over 50 manuscripts were lost when the boat on which he was crossing the Indus capsized. He spent the rest of the life ట్రాన్స్లేటింగ్ ది రిమైనింగ్ మనస్క్రిప్ట్స్ ఫ్రమ్ సాంస్క్రిట్ ఇంటూ చైనీస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, జుంగ్జాంగ్ అనే అతను వెనక్కి వెళ్ళిపోయాక చైనాకి అతను ఏమేమి తీసుకెళ్ళాడంట, గోల్డ్, ఇంకా సిల్వర్, ఇంకా
శాండిల్వుడ్తో తయారు చేయబడిన బుద్ధుని యొక్క విగ్రహాలను 600 మనోస్క్రిప్ట్లను అతని వెనకాల 20 గుర్రాలతో మోయిపించారనమాట. దాంట్లో 50 మనోస్క్రిప్ట్స్ అనేవి తుఫాన్లో ఇరుక్కున్నప్పుడు పోయినాయి అంట. ఇంకా ఏం చెప్తున్నారు, ఇతని జీవితం ఉంటుంది కదా, దాంట్లో రిమైనింగ్ జీవితం అంతా వీటిని ట్రాన్స్లేట్ చేయడానికి సరిపోయిందంట సాంస్క్రిట్ నుంచి చైనీస్లోకి. నాలాండ్ ఏ యూనిక్ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్. నాలాండ్ అనేది ఒక బుద్ధిస్ట్ సెంటర్ అనమాట, బుద్ధుని గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. జుంగ్జాంగ్ అండ్ అదర్ పిలిగ్రిమ్స్ స్పెండ్ టైమ్ స్టడీయింగ్ ఇన్ నాలాండ్, బీహార్, ది మోస్ట్ ఫేమస్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఆఫ్ ది పీరియడ్. దిస్ ఇస్ హౌ హీ డిస్క్రైబ్డ్ ఇట్. జుంగ్జాంగ్ అనే అతను ఇంకా కొంతమంది యాత్రికులు ఇక్కడే నాలాండ్లో, బీహార్లో ఉందన్నమాట, ఎక్కువ టైం అనేది కేటాయించి మానస్ట్రీ గురించి ఇక్కడ ఉన్న బుద్ధిస్ట్ మానస్ట్రీలో ఎక్కువ కాలం గడిపి తెలుసుకున్నారనమాట. దాన్ని వివరిస్తుంది. ది టీచర్స్ ఆర్ మెన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎబిలిటీ అండ్ టాలెంట్. ఇక్కడ ఉన్న టీచర్స్ చాలా హైయెస్ట్ మంచి టాలెంట్తో ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. దే ఫాలో ది టీచింగ్స్ ఆఫ్ ది బుద్ధ ఇన్ ఆల్ సిన్సియారిటీ. చాలా వీళ్ళు సిన్సియర్గా మంచిగా బుద్ధుని చెప్పినవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండేవారు అని చెప్తున్నారు. ది రూల్స్ ఆఫ్ ది మొనాస్ట్రీ ఆర్ స్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో దెమ్. ఇక్కడ చాలా కఠినంగా ఉండేవి రూల్స్ అనేవి, వాటిని అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డిస్కషన్స్ ఆర్ హెల్డ్ త్రూ అవుట్ ది డే. రోజంతా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ది ఓల్డ్ అండ్ ది యంగ్ మ్యూచువల్లీ హెల్ప్ వన్ అనదర్. ఒకరికొకరు ఇక్కడ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. లెర్న్డ్ మెన్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ కమ్ హియర్ టు సెటిల్ దేర్ డౌట్స్. చాలామంది మగవాళ్ళు వచ్చి వాళ్ళ డౌట్స్ అన్నిటిని ఇక్కడ తెలుసుకుంటున్నారు, సెటిల్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ది గేట్ కీపర్ ఆస్క్స్ న్యూ ఎంట్రన్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్. They are allowed to entry only after they have been able to answer this. 7 or 8 out of every 10 are not able to answer. 7 కానీ 8 కానీ వచ్చిన వాళ్ళని లోపలికి పంపిస్తారు మార్క్స్. ఇతను చాలా క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్, కొంచెం కష్టతరంగా ఉన్న క్వశ్చన్స్ అనేది ఇక్కడ గేట్ కీపర్ వేస్తారు అని చెప్తున్నారు. లిస్ట్ ది రీజన్స్ వై జుంగ్జాంగ్ వాంటెడ్ టు స్టడీ ఇన్ నాలాండ్. ఇతను నాలాండ్లోనే ఎందుకు చదువుకున్నాడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ డిస్కషన్ జరిగేవి కాబట్టి అతనికి కావాల్సిన ఆన్సర్స్ అనేవి వచ్చేది. ది బిగినింగ్ ఆఫ్ భక్తి. ఇక్కడ భక్తి యొక్క ప్రారంభం గురించి చెప్తున్నారు. ఈ స్టాట్యూ చూడండి. విష్ణు యాజ్ వరాహ. ఇక్కడ విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇమేజ్ ఫ్రమ్ ఇరాన్, మధ్యప్రదేశ్కి సంబంధించింది ఇది. దిస్ మ్యాగ్నిఫికెంట్ స్టాట్యూ ఈజ్ ఆఫ్ ఏ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ విష్ణు. ఇది చాలా అద్భుతమైన స్పెషల్ ఫార్మేషన్ అనమాట విష్ణువుది. ది వరాహ ఆర్ బోర్. ఇది వరాహ అవతారం లేదా పంది యొక్క అవతారంగా చెప్తారు. అకార్డింగ్ టు ది పురాణాలకు ప్రకారం విష్ణు టుక్ ది షేప్ ఆఫ్ ఎ బోర్డ్ ఇన్ ఆర్డర్స్ టు రెస్క్యూ ది ఎర్త్ విచ్ హ్యాడ్ సంక్ ఇన్ టు వాటర్. హియర్ ది ఎర్త్ ఈజ్ షోన్ యాజ్ ఎ ఉమెన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఉమెన్ రూపంలో ఉన్నది ఎర్త్. ఇదంతా విష్ణువు ఈ ఫామ్లో ఎందుకు వచ్చారు అంటే, ఒకనొకప్పుడు భూమి మునిగిపోతున్నప్పుడు విష్ణు ఈ ఫామ్ అనేది క్రియేట్ చేసుకుని భూమిని కాపాడారు అని చెప్తున్నారు అన్నమాట. This was also the time when the worship of certain deities, which became a central feature of later Hinduism, gained an importance. These deities included Shiva, Vishnu and goddesses such as Durga. ఇక్కడ శివ, విష్ణు ఇంకా దుర్గాదేవి ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం అనేది ఇస్తూ ఈ హిందూయిజం అంటే హిందువుల గురించి తెలియజేస్తున్నారు. దిస్ డైటీస్ వర్ వర్షిప్డ్ త్రూ భక్తి. వీళ్ళు భక్తితో సందర్శిస్తున్నారు. అండ్ ఐడియా దట్ బికమ్ వెరీ పాపులర్ అట్ దిస్ టైమ్. భక్తి అనేది ఈ టైంలో చాలా ఎక్కువ పాపులర్ అయింది. భక్తి ఈజ్ జనరల్లీ అండర్స్టూడ్ యాజ్ ఎ పర్సన్స్ డివోషన్ టు హిజ్ ఆర్ హెర్ చూజన్ డైటీ. వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళను అర్థం చేసుకోవడమే అని చెప్తున్నారు. ఎనీబడి వేర్ రిచ్ ఆర్ పూర్ బిలాంగింగ్ టు ది సో కాల్డ్ హయ్యర్ లోకేష్, ది మ్యాన్ ఆర్ ఉమెన్ కుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ భక్తి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళని ఏమి తేడా లేకుండా ఈ భక్తిని అనేది అందరూ ఫాలో అవ్వచ్చు అంటే. ఇంతకుముందు పురాణాస్కి అయితే వేదాలు నేర్చుకునేప్పుడు వాళ్ళని అలౌ చేసేవారు కాదు కదా, ఉమెన్ని ఇంకా శుద్రాస్ కులాలకు సంబంధించిన వాళ్ళని. కానీ ఇక్కడ అలా కాదంటే ఎవరైనా భక్తిని ప్రదర్శించవచ్చు అని చెప్తున్నారు. ది ఐడియా ఆఫ్ భక్తి ఈజ్ ప్రజెంట్ ఇన్ ది భగవద్గీత, ఏ సాక్రెడ్ బుక్ ఆఫ్ ది హిందూస్ విచ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ది మహాభారత. ఈ మహాభారతంలో సంబంధించిన భగవద్గీతలో ఈ పవిత్రమైన పుస్తకం, హిందూస్కి సంబంధించిన పవిత్రమైన పుస్తకం, దీంట్లో భక్తి గురించి చెప్తారు అని చెప్తున్నారు. ఇది కృష్ణ ది గాడ్ ఆస్క్స్ అర్జున హిజ్ డివోటీ అండ్ ఫ్రెండ్. కృష్ణుడు దేవుడు అనమాట. ఆస్క్స్ అర్జున హిజ్ డివోటీ అండ్ ఫ్రెండ్. అడుగుతున్నాడు అనమాట అర్జున, అతని ఫ్రెండ్ ఇంకా భక్తుడు అనమాట. కృష్ణుడి యొక్క భక్తుడు ఇంకా ఫ్రెండ్ కూడా. టీ అబౌండెడ్ ఆల్ ధర్మాస్ అండ్
take refuge in him as only he can set Arjuna free for every evil. ఈ అర్జునుడిని ధర్మం ఫాలో అవ్వమని చెప్పి అతని మీద అర్జున ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ ఈవెల్ అంటే ప్రతి ఈవెల్ నుంచి అతన్ని రక్షించేవాడు అని చెప్తున్నారు. దిస్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ గ్రాడ్యువల్లీ స్ప్రెడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఇది సహజంగా అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయింది. దోస్ హూ ఫాలోడ్ ది సిస్టమ్ ఆఫ్ భక్తి ఎంబెసెస్ డివోషన్ అండ్ ఇండివిజువల్ వర్షిప్ ఆఫ్ ఏ గాడ్ ఆర్ గాడెసెస్ రాదర్ దాన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎలాబొరేట్ సాక్రిఫైసెస్. ఇక్కడ ఏంటంట, దోస్ హూ ఫాలోడ్ ది భక్తి, ఎవరైతే ఈ భక్తిని ఫాలో అవుతారో, డివోషన్ అండ్ ఇండివిజువల్ వర్షిప్ ఆఫ్ ఏ గాడ్ ఆర్ గాడెసెస్ రాదర్ దాన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎలాబరేట్ సాక్రిఫైసెస్. హోమాలు ఇవన్నీ చేస్తాం కదా, హోమాలు త్యాగాలు చేసిన దానికన్నా ఈ భక్తి అనేది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది చాలా ఎక్కువ మంచిని చేస్తుంది అని వీళ్ళు నమ్మేవారు. అకార్డింగ్ టు దిస్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్, ఇఫ్ ఏ డివోటీ వర్షిప్ ది చూసన్ డైటీ విత్ ఏ ప్యూర్ హార్ట్, ది deity will appear in the form in which he or she may desire. ఈ భక్తిని నమ్మడం వల్ల ఎవరైతే ఈ వర్షిప్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎంచుకున్న దేవుడిని స్వచ్ఛమైన మనసుతో వాళ్ళకి ఏం కావాలంటే అది జరుగుతుంది, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. సో ది డైటీ కుడ్ బి థాట్ ఆఫ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, లైన్, ట్రీ ఆర్ ఎనీ అదర్ ఫామ్. వాళ్ళు మనుషులే కావచ్చు, లైన్ కావచ్చు, ట్రీ కావచ్చు, ఇంకా ఏ ఫామ్ అయినా తీసుకోండి, దాన్ని మీరు మనస్ఫూర్తిగా పూజిస్తే మీరు అనుకున్నది తీరుతుంది అని చెప్తున్నారు. వన్స్ దిస్ ఐడియా గెయిన్డ్ యాక్సెప్టెన్స్, ఆర్టిస్ట్ మేడ్ బ్యూటిఫుల్ ఇమేజెస్ ఆఫ్ దీస్ డైటీస్. ఒక్కసారి ఈ ఐడియా వచ్చినప్పుడు ఆర్టిస్టులు ఉంటారు కదా, పెయింటింగ్ చేసేవాళ్ళు, మంచిగా దేవుడి ఫొటోస్ అనేవి చిత్రించడం అనేది స్టార్ట్ చేశారు. భక్తి కమ్స్ ఫ్రమ్ ది సాంస్క్రిట్ టర్మ్ భాజ్, మీనింగ్ టు డివైడ్ ఆర్ షేర్. దిస్ సజెస్ట్స్ ఎన్ ఇంటిమేట్ టూ-వే రిలేషన్షిప్ బిట్వీన్ ది డైటీ అండ్ ది డివోటీ. ఇది ఏం చెప్తుందంటే, భక్తి అనేది సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చిందనమాట, బాజ్ అనే పదం నుంచి. భక్తి అంటే ఏంటంటే డివైడ్ ఆర్ షేర్, విభజించడం లేదా పంచటం. ఇదేం చెప్తుందంట, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ని, అంటే దేవుడు ఇంకా భక్తుడి మధ్య రిలేషన్షిప్ అనుబంధాన్ని తెలియజేస్తుంది. భక్తి ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ భగవత్ విచ్ ఈజ్ ఆఫ్టెన్ ట్రాన్స్లేటెడ్ యాజ్ గాడ్. భక్తి అనేది డైరెక్ట్గా భగవంతునికి సంబంధించింది, తర్వాత దాన్ని గాడ్ కింద ట్రాన్స్లేట్ చేశారు అని చెప్తున్నారు. బట్ ఆల్సో మీన్స్ వన్ హూ పొజెసెస్ అండ్ షేర్స్ భజ, లిటరల్లీ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్లిస్. ది డివోటీ నోన్ యాజ్ ది భక్త ఆర్ ది భగవత షేర్స్ హిజ్ ఆర్ హెర్ చూసన్ డైటీస్ భజ. ఎవరు ఎంచుకున్న దేవుడికి వాళ్ళు పూజ చేయడం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏ పోయం బై ఏ భక్త నుంచి ఒక పోయం అనమాట. మోస్ట్ భక్తి లిటరేచర్ టెల్లర్స్ ది రిచెస్ట్ లెర్నింగ్ అండ్ హై స్టేటస్ డు నాట్ ఆటోమేటికలీ ensure a close relationship with the deity. This is a part of a poem composed in by Appar. తమిళ్లో అప్పర్ అనే అతని చేత కంపోజ్ చేయబడిన పోయం గురించి చూద్దాం. ఏ డివోటీ ఆఫ్ శివ, ఎవరైతే శివుడు ఉంటారో దేవుడు, who lived about 1400 years ago, 1400 సంవత్సరాల క్రితం. అప్పర్ వాజ్ ఏ వెళ్ళలా, అప్పర్ అనే అతను వెళ్ళలా అనమాట. ది లెపర్ విత్ రోటింగ్ లిమ్స్, కుళ్ళిన అవయవాలతో కుష్ఠరోగంతో ఉన్నవాళ్ళు అని అర్థం అంట. ది మ్యాన్ హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ లో బై ది బ్రాహ్మిన్ ఎవెన్ ది స్కెవెంజర్. ఇక్కడ ఏంటంట, ది మ్యాన్ హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ లో బై ది బ్రాహ్మిన్ ఎవెన్ ది స్కెవెంజర్, గొప్పవాడు అని చెప్తున్నారనమాట. ఈవెన్ దీస్ మెన్ ఇఫ్ దే ఆర్ సర్వెంట్స్, ఒకవేళ మనుషులు సర్వెంట్స్ అయితే, దట్ ఈస్ డివోటీస్. ఆఫ్ హిమ్ హూ షెల్టర్స్ ది గంగా ఇన్ హిస్ లాంగ్ హెయిర్, దట్ ఈస్ శివ. షెల్టర్ కల్పించాడు గంగాదేవికి, అతనే శివుడు అని చెప్తున్నారు. ఐ వర్షిప్ దెమ్, నేను వాళ్ళని పూజిస్తాను. దే ఆర్ గాడ్స్ టు మీ, వాళ్ళే నాకు దేవుళ్ళు అని చెప్తున్నారు. వాట్ ఈస్ ది పోయిట్ రిగార్డ్స్ యాజ్ మోర్ వాల్యుబుల్ సోషల్ స్టేటస్ ఆర్ డివోషన్. ఇక్కడ పోయిట్ వాల్యుబుల్ సోషల్ స్టేటస్ని, డివోషన్ గురించి ఏం చెప్తున్నారు అని అడుగుతున్నారు. బికాస్ ది డైట్స్ వర్ స్పెషల్, దీస్ ఇమేజెస్ ఆఫ్ ది డైటీ వర్ ఆఫ్టెన్ ప్లేస్డ్ విత్ ఇన్ స్పెషల్ హోమ్స్, ప్లేసెస్ దట్ వీ డిస్క్రైబ్ యాజ్ టెంపుల్స్. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ దీస్ టెంపుల్స్ ఇన్ చాప్టర్ 12. చాప్టర్ 12లో మనం ఎక్కువ లెసన్స్ ఇది భక్తి గురించి తెలియజేసుకుంటామని చెప్తున్నారు. భక్తి ఇన్స్పైర్డ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఆర్ట్, స్కల్ప్చర్, పోయిటరీ అండ్ ఆర్కిటెక్చర్. భక్తి అనేది
స్కల్ప్చర్ అంటే శిల్పాలు, పోయిటరీ, ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్ అని చెప్తున్నారు. హిందూ, ది వర్డ్ హిందూ లైక్ ది టర్మ్ ఇండియా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది రివర్ ఇండస్. హిందూ అనే పదం ఇండస్ నది ఉంటుంది కదా, దానికి దగ్గరగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ వాజ్ యూజ్డ్ బై అరబ్స్. ఇది అరబ్స్ చేత ఉపయోగించబడిన పదం. అండ్ ఇరానియన్స్ టు రిఫర్ టు పీపుల్ హూ లివ్డ్ ఇన్ ది ఈస్ట్ ఆఫ్ ది రివర్. రివర్కి ఈస్ట్ వైపున ఉన్న వాళ్ళ గురించి ఈ ఇరానియన్స్, అరబ్స్ పలికిన పదం అనమాట. అండ్ టు దేర్ కల్చర్ ప్రాక్టీసెస్, వాళ్ళ కల్చర్ ప్రాక్టీసెస్ గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంక్లూడింగ్ రిలీజియస్ బిలీఫ్స్, వాళ్ళ యొక్క నమ్మకాల గురించి. ఎల్స్వేర్, ఇది చూడండి. అబౌట్ 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ ఎమర్జెడ్ ఇన్ వెస్ట్ ఆసియా. క్రిస్టియానిటీ అనేది వెస్ట్ ఆసియాలో ఉద్భవించింది. జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ ఇన్ బెథెలియం. జీసస్ క్రైస్ట్ బెథెలియంలో పుట్టారు, విచ్ వాజ్ దెన్ పార్ట్ ఆఫ్ ది రోమ్ ఎంపైర్. ఇది రోమన్ ఎంపైర్కి సంబంధించిన ప్లేస్ అని చెప్తున్నారు. క్రిస్ట్ టీచింగ్ వర్ దట్ హీ వాజ్ ది సావియర్ ఆఫ్ ది గాడ్, సావియర్ ఆఫ్ ది వరల్డ్. హీ ఆల్సో టాట్ పీపుల్ టు ట్రీట్ అదర్స్ విల్ లవ్ అండ్ ట్రస్ట్ అదర్స్ జస్ట్ యాజ్ దే దెమ్సెల్వ్స్ వాంటెడ్ టు బి ట్రీటెడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, క్రిస్టియానిటీ అనే ఫామ్లో వీళ్ళు ఎదుటి వాళ్ళని ప్రేమించండి, నమ్మండి అని చెప్తున్నారు. జస్ట్ యాజ్ దే దెమ్సెల్వ్స్ వాంటెడ్ టు బి ట్రీటెడ్, వాళ్ళు ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఎదుటి వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలి అని చెప్తున్నారు. హియర్ ఆర్ ది ఫ్యూ వర్సెస్ ఫ్రమ్ ది బైబిల్. బైబిల్ నుంచి కొన్ని లైన్స్ తీసుకున్నట్టయితే, ది హోలీ బుక్ దట్ కంటైన్స్ ది టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రిస్ట్ యొక్క టీచింగ్స్ అని చెప్తున్నారు, క్రైస్తవుల యొక్క టీచింగ్కి సంబంధించినవి. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైట్నెస్. ఇది ధర్మానికి చాలా దాహంగా ఉన్నది, హంగర్గా ఉంది అని చెప్తున్నారు. ఫర్ దే షాల్ బీ ఫిల్డ్, వాళ్ళు దాన్ని నింపారంట. బ్లెస్డ్ ఆర్ ది మెర్సిఫుల్ ఫర్ దే షాల్ అబ్టైన్ మెర్సీ, వాళ్ళు దయగల వాళ్ళు దయ గురించి ఎక్కువ దయ పొందడం గురించి అని చెప్తున్నారు. బ్లెస్డ్ ఆర్ ది ప్యూర్ ఇన్ ది హార్ట్ ఫర్ దే షాల్ సీ గాడ్, ఎవరైతే స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని చూడగలరు అని చెప్తున్నారు. బ్లెస్డ్ ఆర్ ది పీస్ మేకర్స్ ఫర్ దే షాల్ బీ కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్, ఎవరైతే ప్రశాంతతను ఇది చేస్తారో వాళ్ళని దేవుడు పిలుస్తాడు అని చెప్తున్నారు. క్రిస్ట్ టీచింగ్ అపీల్ టు ఆర్డినరీ పీపుల్, వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు సాధారణ ప్రజలకు. అండ్ స్ప్రెడ్ త్రూ వెస్ట్ ఆసియా, వెస్ట్ ఆసియా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. ఆఫ్రికా ఇంకా యూరప్. ది ఫస్ట్ క్రిస్టియానిటీ ప్రీచర్స్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ ఆసియా టు ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ విత్ ఇన్ 100 years ఆఫ్ క్రిస్ట్ డెత్. క్రిస్ట్ చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఇది మొత్తం 200 years లోపలనే ఇక్కడ వెస్ట్ కోస్ట్ అంతా వ్యాపించింది అని చెప్తున్నారు. లుక్ అట్ మ్యాప్ 6 page 84-85 అండ్ ట్రేస్ అవుట్ ది రూట్ దట్ దే మీ హ్యావ్ యూజ్డ్. ది క్రిస్టియన్స్ ఆఫ్ కేరళలో క్రిస్టియన్స్ గురించి చెప్తున్నారు. నోన్ ఎస్ సైరియన్ క్రిస్టియన్స్ బికాస్ దే ప్రాబబ్లీ కేమ్ ఫ్రమ్ వెస్ట్ ఆసియా. ఇక్కడ కేరళలో వాళ్ళని సైరియన్ క్రిస్టియన్స్ అని పిలుస్తారంట, ఎందుకంటే వాళ్ళు వెస్ట్ ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు. ఆర్ అమాంగెస్ట్ ది ఓల్డెస్ట్ క్రిస్టియానిటీ కమ్యూనిటీస్ ఇన్ ది వరల్డ్. ఈ వరల్డ్లోనే బాగా పురాతనమైన క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు. రాజ్యాంగంలో 4th part వచ్చి 5 నుంచి 11 articles వరకు ఇక్కడ ఉంటాయి. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కలిగి ఉంటుంది, అంటే ఆదేశిక సూత్రాలను కలిగి ఉంటుంది అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.